నేను జలంధర్ అని పిలిస్తే నువ్వాగావేంటి రాకేష్? నీకు జలంధర్ తెలుసా? తెలుసు. అదే అంకుల్, మొన్న అభయ్ అక్కి మీరు డిస్కస్ చేసుకుంటుంటే విన్నాను కదా, అలా తెలుసు. తన పేరు పెట్టి పిలిచారేంటా అని ఆగాను. స్మార్ట్, బాగానే గుర్తుంచుకున్నావు. అయితే జలంధర్ కొడుకు గురించి డిస్కస్ చేయడం కూడా నువ్వు వినే ఉంటావుగా? విన్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? దొరకడు అంకుల్. హౌ కెన్ యూ సే దట్? దొరికేవాడే అయితే మీకున్న నెట్వర్క్కి, మీకున్న క్యాలిబర్కి ఇప్పటికే పట్టేసుకునేవాళ్ళు కదా. నిజమే, చాలా తెలివిగానే తప్పించుకుంటున్నాడు. కానీ ఎక్కువ రోజులు తప్పించుకోలేళ్లే. ఆల్ ద బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ. హాయ్ రాకేష్, ఏంటి లేట్గా వచ్చావు? ఏం లేదురా, చిన్న ట్రాఫిక్ హర్డల్స్. 1 minute, అర్జెంట్ కాల్. సరే. ఐ విల్ బి బ్యాక్. హలో విఠల్. మనసులో ఏ భయం లేని వాడికి అది కరేజ్లా అనిపిస్తుంది, భయం ఉన్న వాడికి వార్నింగ్లా అనిపిస్తుంది. జండే, నాతోనే ట్రిక్స్ ప్లే చేస్తావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను చూడు. హలో. హలో జండేజీ, హౌ ఆర్ యూ? హూ ఇస్ దిస్? వాట్ ఈస్ దిస్ జండేజీ? నా కోసం వెతుకుతున్నారని తెలిసి పాప మిమ్మల్ని కష్టపెట్టకూడదని నేనే ఫోన్ చేస్తే ఎవరు అంటారా? ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా? మీరు వెతుకుతున్న జలంధర్ కొడుకుని నేనే. నువ్వా? నమ్మటం లేదా? నా గొంతు వింటే మా నాన్న గుర్తు రావటం లేదా? లేక మీరు మా నాన్నకి చేసింది ఒక్కొక్కటి గుర్తు చేయాలా? ఇప్పుడేగా రాకేష్తో మాట్లాడాను, వెంటనే ఈ కాల్ రావడం ఏంటి? రాకేషే మాట్లాడుతున్నాడా? సైలెంట్ అయిపోయావేంటి జండేజీ? మీ నాన్న లెక్కలేనని పాపాలు చేశాడు. అలాంటి మీ నాన్నని ఏదో పెద్ద గొప్పవాడని ఫీల్ అయ్యి అతని పగని పంచుకోవడం నీ మూర్ఖత్వం మిస్టర్. మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడను. మా నాన్న పగ పూర్తిగా తీరలేదు, అది నేను తీరుస్తాను. వర్ధన్ ఫ్యామిలీ లేకుండా చేస్తాను. అంటే ఈ కాల్ రాకేష్ చేయలేదా? ఇప్పుడు చెప్తున్నాను విను. నా నుండి నీ ఫ్రెండ్ పిల్లల్ని, ఆర్యవర్ధన్ ఫ్యామిలీ గౌరవాన్ని, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని, ముఖ్యంగా నిన్ను ఎలా కాపాడుకుంటావో కాపాడుకో.
రాకేష్ ఆ. రావెళ్దాం. ఆర్యవర్ధన్ ఫ్యామిలీ గౌరవాన్ని, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని, ముఖ్యంగా నిన్ను ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఫ్రెండ్ ఏంటి ఏదోలా ఉన్నారు? నథింగ్ అబ్బాయి, నథింగ్. నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంతలో చెమటలు పట్టేసేయండి అంకుల్. మా ఫ్రెండ్కి చోటలు పట్టించేంత దమ్ము ఎవరికీ లేదు కదా ఫ్రెండ్? కరెక్టే, కానీ ఒక్కోసారి టెన్షన్స్ వల్ల, బీపీ కూడా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. చెక్ చేయిస్తే బెటర్. ఫ్రెండ్ హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? నో నీడ్ అబ్బాయి, ఐఎమ్ ఫైన్. రేపు ప్రోగ్రాం ఉంది కదా, దాని గురించే కొంచెం టెన్షన్ అంతే. నేను చూసుకుంటానులే, పర్లేదు. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్. ఫ్రెండ్కి రెస్ట్ చాలా అవసరం. లేదంటే మా గురించి ఆలోచిస్తూ ఇలా టెన్షన్ తీసుకొని హెల్త్ పాడు చేసుకుంటాడు. డోంట్ వరీ అబ్బాయి, రేపటి వరకే కదా ఆయన రోల్. రేపు మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత అంతా మారిపోతాయిగా. కూల్. యా, పద వెళ్దాం. సర్లేండి, మీరు చెప్పినట్టే వింటాను. మనం ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు. పదండి వెళ్దాం. ఆగాగు, ఆ కుళాయి కట్టే పద. మళ్ళీ వస్తున్నారు. సార్, మా ఆవిడకి ఇప్పుడు అంతా అర్థమయ్యేలా చెప్పి తీసుకొచ్చానండి. ఇప్పుడైనా రిలేషన్స్ లో మీకు క్లారిటీ వచ్చాయా? వచ్చేదినా ఏదో పొరపాటున అనేసాను. ఏమనుకోకండి, ఏమనుకోకండి. సర్లేండి, లోపలికి రండి. పదండి సార్. పదండి. హలో, గుడ్ మార్నింగ్. రారా పొట్టడా. శంకర్, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నావు? నేనేమన్నానండి, ఓనర్ గారు లోపలికి రారా అన్నాను. రారానా? రారా అంటే రారా, ఏరా, పోరా, ఆరా కాదండి. రెస్పెక్టబుల్ గా అక్కడే ఉండిపోతారా? లోపలికి రా ఆరా అండి. అయితే పర్లేదు. అవును, అందరూ ఏంటి బయట ఉన్నారు? ఏ పని పాట లేక పిచ్చపాటి మీటింగ్ పెట్టుకున్నామండి. ఓ యాదగిరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మంచి టైంకి వచ్చానన్నమాట. అవును, ఎప్పుడు వెళ్తున్నారు? అదే సామాన్ ఇక్కడే ఉంటాయనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అని. ఓనర్ గారు, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే షాక్ అయిపోతారు. గుండె గట్టిగా పట్టుకోండి. రే, ఎందుకైనా మంచిది ఓ వాటర్ బాటిల్ పట్టుకురండి రా. ఓకేనా? కామెడీ జోక్ శంకర్. చెప్పు 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 చెప్పు, ఎక్కడ ఉంటారు? ఎక్కడికి వెళ్ళట్లేదు, గౌరీ గారి ఇంట్లోనే ఉంటున్నాము. అందుకే వాటర్ బాటిల్ అడిగింది. నీళ్ళివరా. మనిషి పైకి దిట్టంగా కనిపిస్తాడు కానీ మానసికంగా వీకే. అదెలా కుదురుతుంది? ఒకే ఇంట్లో అందరూ ఎలా ఉంటారు? నేను అద్దెకిచ్చింది ముగ్గురికే కదా. అవును ఓనర్ గారు, వాళ్ళు ముగ్గురు, మేం ముగ్గురే కదా. అది కాదు శంకర్, బా, షేరింగ్ అనేది ఒకటి ఉంటది కదా ఓనర్ గారు. అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? నా అగ్రిమెంట్ ప్రకారం ముగ్గురు మించి ఉండకూడదు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, అదిగో గౌరీ గారు చెప్పాలి. గౌరీ గారు చెప్పండి. అవును, ఓనర్ గారు చెప్పింది నిజమే. ముగ్గురికి మించి ఉండకూడదు. అయ్యో బాబోయ్, మీరు మా ఇంట్లో ఉండడానికి కుదరదు. ఈ ట్విస్ట్ ఏంటండి? నేను ఒప్పుకొని తెచ్చారు కదా. నేనేం ఒప్పుకోలేదు, మీరు ఒప్పించారు. ఇప్పుడు వద్దంటున్నాను. అక్క మోస్ట్ స్ట్రిక్ట్ అంది ఇదే అనుకుంటా. పాపం ఎక్కడికి వెళ్తారే? ఏట్లోకి వెళ్తారు, నీకెందుకే, సైలెంట్ గా ఉండు. ఎంత జలకిచ్చారు గౌరీ గారు. ఇది అన్యాయం, అక్రమం, ఘోరం, అమానుషం. ఇది మా కుటుంబానికి జరిగిన అవమానం అన్నయ్య. ఘోరమైన అవమానం. చూడండి గౌరీ గారు, మీరు ఓనర్ గారి అగ్రిమెంట్ ని ఏకీభవిస్తారు కదా. ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న బిజినెస్ అగ్రిమెంట్ క్యాన్సిల్. మీతో ఈవెంట్లు కాదు కదా, ఇంత హెల్ప్ కూడా చేయను. సొంత కంపెనీ నేను పెట్టేసుకుంటా.
ఛ! ఇతను హ్యాండ్ ఇస్తే ఎలా? అసలే చాలా ఈవెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత లాస్ వస్తుందో. ఐడియా. ఆ, శంకర్ గారు, నేను ఓనర్ గారితో అగ్రిమెంట్ ఉందని చెప్పాను కానీ దాన్ని బ్రేక్ చేయనని చెప్పలేదు కదా. అంటే నేను ఉండడానికి ఒప్పుకున్నట్టేనా? హా, అంతే కదా. హా, మళ్ళీ ఇదే ఇష్టమ్మా. నువ్వు ఒక మాట మీద ఉండవు అమ్మా. నా టైం సార్, టైం. నా టైం బాగాలేదు. బిజినెస్ లాస్ అవుతుందేమో అని ప్లేట్ తిప్పేసింది అక్క. శంకర్ గారు మాత్రం అక్క వీక్నెస్ ని బాగా పట్టేసుకున్నారు. శంకర్ గారు, మ్. ఇప్పుడు మీకు ఓకే కదా? ఏ, మీ మీద నాకు నమ్మకం పోయిందండి. మీకు ఆ ఓనర్కి ఏమీ తేడా లేదు, సైజులో తప్ప. ఓనర్ తో నన్ను కంపేర్ చేయకండి, చాలా చిరాకు నాకు. అబ్బా, చిరాకు అనేదాన్ని అంత చిరాకుగా చెప్పేవేంటమ్మా? అదే కదా, మీరు పనికి మాలిన పోరంబోకు, బేకారు, బలాదురు, బేవర్స్ అని చెప్తున్నారు. ఈవిడ చెప్పిన చిరాకులో ఇన్ని బూతులు ఉన్నాయా, లేక నువ్వే నీ మనసులో ఉన్నాయని చెప్తున్నావా? నా మనసులో ఉన్న తిట్లని తిడితే అక్కడికక్కడే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతావురా. ఉంటే మాత్రం డైరెక్ట్ గా మొహం మీద చీనీ బతుకు తగలయ్యా. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. శవం మీద పేలాలు ఏరుకునే పనికి మాలేదవని ఎవరైనా పైకి అనగలుగుతారా అండి? ఓహో, ఎలా తిడతావు పాపం, తిట్టలేవు. ఇందుకే మీరు ఏం డిసైడ్ చేసుకున్నారో చెప్పి త్వరగా బయలుదేరితే నేను రిపేర్లు స్టార్ట్ చేస్తాను. ఎక్కడికండి వెళ్ళేది? మాతోనే ఉంటారు. ఆ? కావాలంటే ఎక్స్ట్రా రెంట్ తీసుకోండి. అయ్యో భలేవారే మేడం, ఎక్స్ట్రా రెంట్ గా ఆశపడ్డానికి ఏమైనా కక్కుర్తి వెదవా, ముష్టివాడా? చీప్ గా చిల్లర డబ్బులకు పాకులాడే చిల్లర వెదవా? యాదగిరి, ఇంతకే నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా, తిడుతున్నావా? మీకు అర్థమయ్యేలా చెప్పాను, అర్థం కాలదా? రండి, మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. రండి రండి చెప్తాను. ఈయనేంటి మా మీద చూపించిన ప్రేమే బయటోళ్ళ మీద కూడా చూపిస్తున్నాడు ఏంటో. చూడండి, గౌరీ గారి గయ్యాలతనానికి వాళ్ళు 2 రోజులు కూడా కలిసి ఉండలేరు. అనవసరంగా మీరు బ్యాడ్ అవ్వకుండా సరేనండి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేనట. ఆ. ఇందులో నీ పాలిటిక్స్ ఏం లేవు. రామ రామ, మీ మీదొట్టు. చేతి పద. సమావేశం ముగించుకొని వస్తున్నారు. ఆ, సరేనే శంకర్, కలిసి ఉండండి, రెంట్ మాత్రం పెంచి ఇవ్వండి. ఇస్తాంలే, ఇవ్వక చేస్తామా? అలా అన్నావు, బాగుంది. సరే, సాయంత్రం అడ్వాన్స్ పంపించండి. ఆ? ఇది కూడా కొత్త ఇల్లు రెంట్కి ఇచ్చినట్టే. సాయంత్రం కల్లా పంపిస్తాను, వెళ్ళి చావండి. ఆ? ఆహా, వెళ్ళి రండి అంటున్నా. అలా అన్నావు, బాగుంది. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, రోడ్డు మీద బస్సులు లారీలు తిరుగుతూ ఉంటాయి. అమ్మయ్య, మొత్తానికి మీరంతా కలిసి ఉండబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలా చూస్తూ నిల్చున్నారేంటి? కొత్తింట్లో చేరబోతున్నారు కదా, పదండి పాలు పొంగిద్దురు గాని. అయ్యో, మేము ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్నామండి. వీళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, పద్ధతి అంటే పద్ధతే. ఇదిగో అమ్మాయిలు, లోపలికి పదండి. పదండి పదండి. పద. రండి రండి. దీని పీత బుర్రతో ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఇది కానీ నోరు జారితే కొంపలు అడ్డుకుంటాయి. అరే, హారతి ఎందుకు? చెప్తాను. మీ ఇద్దరూ కలిసి బిజినెస్ చేయబోతున్నారు కదా. అవును ఇప్పుడు కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నారా? అవును. మరంతా శుభంగా జరగాలి అంటే శుభంగా మొదలవ్వాలి కదా. అందుకే ఈ హారతి, పైగా గృహప్రవేశం కూడాను. మీ కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కొత్తగా ఉందండి. సరే, ఇంతకీ ఏం చేయమంటారు? చెప్తాను. ఇద్దరు సరిగా నుంచోండి పక్క పక్కన. అది అంతా మంచిగా జరగాలని ఇంట్లో అడుగు పెట్టండి. పదండి. ఆగండి, ఇలా కాదు. ఆ? దేవుణ్ణి మొక్కుకుని అప్పుడు ఇద్దరు అడుగు పెట్టండి. నేనెందుకు? పార్ట్నర్స్ మీరే కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందమ్మా. ఇద్దరు కలిసి చేసే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఇద్దరు కలిసే చెయ్యాలి. మా ఆవిడికి కాస్త చేదస్తం ఎక్కువ సార్, కానీ అది చెప్పినట్టు మంచి జరుగుతుంది సార్. గౌరీ గారు, అంతా మంచి జరుగుతుంది అంటున్నారు కదా, ఇక్కడే ఉంటే ఆవిడ తెల్లారు నుంచొని మాట్లాడుతూనే ఉంటుంది. రండి.
అరే సంధ్య ఇక్కడ ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా? నీకు అర్థమైతే నాకు చెప్పు. మీరేంటి ఇంకా చూస్తూ నిలబడ్డారు? గృహప్రవేశం అయిపోయింది కదా, మీ సామాన్లు ఏమన్నా ఉంటే లోపలికి తెచ్చుకోండి. అమ్మాయిల హెల్ప్ తీసుకుని సర్దుకోండి. వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి అమ్మా. మీ బిజినెస్ సక్సెస్ కావాలని ఇద్దరు కలిసి మొక్కుకుని దీపం వెలిగించండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు కలిసి దీపం వెలిగించండి. వెలిగించండి. దేవుడా, మా అన్నయ్య వదిన ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండేలా చూడు స్వామి. పూజ అయిపోయింది, పదండి ఇద్దరు కలిసి పాలు పొంగిద్దురు గాని. పాలా? లేదు లేదు, పదండి. రండి. ఆ, భలే గడుచుదాని నువ్వు. కొత్త జంటతో చేయించినట్టు అన్ని భలే చేయించేశావు. మరేమనుకున్నారు? ఆర్యవర్ధన్ చెల్లెలు ఇక్కడ. వాళ్ళని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుందండి. పాలు పొంగించడం అయిపోయింది. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆహా, ఇంకేం లేవు, ఇంతే. అయ్యో శంకర్ గారు, అసలు విషయం మర్చిపోయాను. ఈవెంట్కి సంబంధించి కొన్ని వస్తువులు కొనాలి. అర్జెంటుగా బయటకు వెళ్దాం, పదండి. పదండి పదండి. మళ్ళీ కలుస్తాం బాబాయ్. గృహప్రవేశం సూపర్ గా చేయించారు. మీరు హడావిడి చేసినా చాలా సందడిగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము వచ్చిన పని కూడా అయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళొస్తాం. వస్తామండి, పదండి. వస్తాం మేడం. శంకర్ గారు, ఫస్ట్ జెండే గారికి ఈవెంట్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే డైరెక్ట్ గా జెండే గారి ఇంటికి వెళ్దాం, పదండి. ఏమండే, ఇదే ఇల్లు. సార్తో తొందరగా ఈవెంట్ గురించి మాట్లాడేసి తొందరగా వెళ్ళిపోదాం. జనరల్ గా ఆడవాళ్ళకి ఎక్కువ పేషెన్స్ అంటారు, ఈవిడకి తప్ప. ఈవిడేంటి హారర్ సినిమాలో దయ్యంలాగా అలా శూన్యంలో చూసుకుంటూ వెళ్ళిపోతుంది? కొంపతీసి నాకులాగా ఈవిడికి కూడా ఈ ఇంటికి ఎప్పుడో వచ్చానన్న ఫీలింగ్ ఏంటి? ఏమండోయ్, గౌరీ గారు,
గౌరీ గారు ఏమైంది మీకు? ఏమైందండి? బా అదే అడుగుతున్నాను, ఏమైంది మీకు అని. అది నేను ఆ ఈ ఇంటికి మీరు ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టు, ఈ ఇంటిని చూసినట్టు, ఈ ఇంట్లో మీరు ఉన్నట్టు, ఈ ఇల్లు మీ సొంతం అన్నట్టు అనిపిస్తుంది కదా. అదంతా మీకెలా తెలిసిపోయిందండి? మొన్న వచ్చినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ అండి. మీకు కూడా అనిపించిందా? కానీ ఇద్దరికి ఒకేలా అనిపించడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. ఆ లెక్కన మీ పిచ్చి నాకైనా వచ్చుండాలి, లేదా నా పిచ్చి మీకైనా వచ్చుండాలి. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి పిచ్చాసుపత్రిలో చూపించుకుందామా? ఇది నోరు కాదండి, గులకరాళ్ళ డబ్బా. పదండి.